అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులు. ఒక రోజున ఆ 7 కొడుకులు వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. ఆ 7 చేపల్ని వాళ్ళు ఎండబెట్టారు. అయితే అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ రాకుమారుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప నువ్వెందుకు ఎండలేదు అని అడిగాడు. అప్పుడు ఆ చేప, నాకు గడ్డిమోపు అడ్డమొచ్చింది అని చెప్పింది. అప్పుడు రాకుమారుడు గడ్డిమోపు దగ్గరికి వెళ్ళాడు. గడ్డిమోప నువ్వెందుకు అడ్డమొచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ గడ్డిమోపు, నన్ను ఆవు తినలేదు అని చెప్పింది. అప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవు నువ్వెందుకు గడ్డి తినలేదు అని అడిగాడు. అప్పుడు ఆవు, నన్ను పాలేరిప్పలేదు అని చెప్పింది. అప్పుడు రాకుమారుడు పాలేరు దగ్గరికి వెళ్ళాడు. పాలేరు నువ్వెందుకు ఆవు నిప్పలేదు అని అడిగాడు. అప్పుడు ఆ పాలేరు, ఎందుకంటే నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అని చెప్పాడు. అప్పుడు ఆ రాకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వ నువ్వెందుకు పాలేరుకి బువ్వ పెట్టలేదు అని అడిగాడు. అప్పుడు ఆ అవ్వ, ఎందుకంటే ఇంట్లో చిన్నబాబు ఏడ్చాడు అని చెప్పింది. అప్పుడు ఆ రాకుమారుడు చిన్నబాబు దగ్గరికి వెళ్ళాడు. చిన్నబాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నబాబు, నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు. అప్పుడు రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళాడు. చీమ నువ్వు చిన్నబాబుని ఎందుకు కుట్టావు అని అడిగాడు. అప్పుడు ఆ చీమ అంది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.